ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. రేపటి నుంచి 17,564 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా తెలిపారు. ఈ సదస్సుల్లో భూ వివాదాల పరిష్కారానికి మంచి అవకాశం లభిస్తోందన్నారు. భూమి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్న ఆర్పీ సిసోడియాతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. కూటమి సర్కారు ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17,500 గ్రామాల్లో ఒక్కసారిగా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. వైసీపీ హయాంలో 5 ఏళ్లలో ఏర్పడినటువంటి రెవెన్యూ చిక్కులన్నిటికీ పరిష్కారం చూపించబోతుంది. దీనికి సంబంధించి రేపటి నుంచే గ్రామ స్థాయిలో సభలు సదస్సులు ఏర్పాటు చేయబోతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనం తెలుసుకుందాం. సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదస్సులు ఎలా జరగబోతున్నాయి, షెడ్యూల్ ఎలా ఉండబోతుంది, ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు ఈ సదస్సుల ద్వారా? రాష్ట్ర వ్యాప్తంగా 17,500 గ్రామాల్లో రెవెన్యూ సదస్సు చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో ఒక టీం వెళ్తుంది. ఆ టీంలో ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్, సీనియర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇన్ఛార్జ్గా ఉంటారు. ఆ టీంలో ఎంఆర్ఓ, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ, అక్కడ ఉన్న విఆర్ఓస్, పంచాయత్ సెక్రటరీ, ప్లస్ మండల్ సర్వేయర్, ప్లస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్, ప్లస్ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఉంటారు. ఇంచుమించు 7-8 మంది గ్రామంలో ఒక చోట షెడ్యూల్ అడ్వాన్స్లో ఇచ్చేస్తారు. ఈ 33 రోజులు ఏ రోజు ఎక్కడ గ్రామ సభ జరుగుతుందో ముందే చెప్పడం జరుగుతుంది. గ్రామస్తులకి తెలుస్తుంది. అడ్వాన్స్లోనే అక్కడ మేము పబ్లిసిటీ ఇస్తాం. ఈ రోజు ఈ ఫలా రోజు మీ గ్రామంలో ఈ టీం వస్తుంది రెవెన్యూ సదస్సు. దానికి అక్కడ రెవెన్యూ సదస్సు కండక్ట్ చేయడంలో ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, గ్రీవెన్సెస్, డిమాండ్స్ అవన్నీ తీసుకుని వాటన్నిటిని పరిష్కారం చేయడం జరుగుతుంది. కోర్టు కేసులు తప్ప ఎక్కడైనా కోర్టు కేసులు స్టే ఉండడం, లేకపోతే ఇట్లాంటిది ఉంటే, లేకపోతే ఇప్పుడు అన్ని సమస్యలు పరిష్కారం అంటే కాకపోవచ్చు. సపోజ్ దేర్ ఇస్ ఎన్ ఇనామ్ ల్యాండ్, అవి ఇనామ్ అబోలిష్ చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. అది ప్రకారం నోటీస్ ఇవ్వాలి ఇదంట. కానీ డీపట్టా ల్యాండ్స్ అవి ఏమైనా అన్యాక్రాంతం అయింది, ఎన్క్రోచ్ అయింది, అవి ఇమీడియట్గా గవర్నమెంట్ ల్యాండ్ ఎన్క్రోచ్ అయింది, అది ఇమీడియట్గా ఇవిక్షన్ అక్కడికక్కడే చేసుకోవడం జరుగుతుంది. సో వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది రెవెన్యూ సదస్సు ఇది ఏంటంటే రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు ఎవరైతే సాగులు ఉన్నారో, అనుభవదారులు ఉన్నారో, ఆయన పేరు ఉండాలి. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు డీపట్టా అన్యాక్రాంతం అయింది అంటే పిఓటి కేసు అవుతుంది. అయితే ఆ కేసులో ఇక్కడ డీటెయిల్స్ తీసుకోవడం, దాని తర్వాత చర్యలు మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. ఎక్కడైనా వేకెంట్ ల్యాండ్ ఉంది, అన్ఆబ్జెక్షనబుల్ పొరంబోగ్ ఉంది, హౌస్ సైట్కి పనికి వస్తుంది, సాగుకి పని, అది ఐడెంటిఫై చేసేసుకుని పేదవాళ్ళు ఎవరెవరైనా ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి తర్వాత డీ పట్టాలు కానీ హౌస్ సైట్ పట్టాలు కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే యంత్రాంగాన్ని ఈ విధంగా సిద్ధం చేస్తున్నారు. ఎవరెవరితో మాట్లాడారంటే క్షేత్రస్థాయిలో అందరూ సిద్ధంగా ఉన్నట్టేనా? రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది. మేము కలెక్టర్లు అందరితో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసాం. ఆర్డీఓలు, తహసీల్దార్లు అందరితో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసాం. డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇచ్చాం. ఆర్డీఓస్, ఎంఆర్ఓస్కి ట్రైనింగ్ ఇచ్చాం. ఎలా కండక్ట్ చేయాలని నేర్పాం. ఏ ఇష్యూస్ మీద మీరు ఫోకస్ చేయాలని చెప్పాం. మెయిన్గా ఇప్పుడు మనం ఫ్రెష్గా పోయి ఇవ్వండి పెటిషన్ అంటే వాళ్ళకి నమ్మకం పోతుంది. మేమేం చెప్పామంటే పీజీఆర్ఎస్లో 67,000 కంప్లైంట్స్ ఉన్నాయి. అవి లెక్క తీయండి. విలేజ్ వైజ్ దాన్ని సెపరేట్ ప్రింట్ తీయండి. ఈ గ్రామంలో ఈ 20 సమస్యలు పీజీఆర్ఎస్ ఉన్నాయి. అక్కడ మీరు పోయి మీరు ఈ పెటిషన్ పెట్టారు, ఎఫ్ లైన్ పిటిషన్ మీద అయిందా లేదా అంటే ఇది ఒక సోషల్ ఆడిట్ అనుకోవాలి. బికాజ్ అలా ఉట్టి ఖాళీ చేతులతో పోయి మళ్ళీ పెటిషన్ తీసుకుని మళ్ళీ అతను 100 సార్లు పెట్టి చేస్తూ ఉంటాడు. సో ఫస్ట్ సీఎం పేషి గ్రీవెన్సెస్ కావచ్చు, నేను పెట్టిన నోట్ కావచ్చు, మినిస్టర్ గారు అన్నీ తీసుకెళ్ళి విలేజ్లో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ రిజిస్టర్, ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్, అసైన్డ్ ల్యాండ్ డీటెయిల్స్, డీపట్టా డీటెయిల్స్, హౌస్ సైట్ డీటెయిల్స్, ఇవన్నీ వాళ్ళు పోయే ముందు బ్యాక్ ఎండ్లో పని చేసుకుని ఇన్ఫర్మేషన్తో పోవాలి. క్రిమినల్ యాక్షన్ కూడా కావాలంటే చేయటానికి సిద్ధం ఉన్నాం, అన్నిటికీ సిద్ధం ఉన్నాం. మొత్తం మీద ఈసారి జరిగే రిడ్రెసల్ ఏదో రెగ్యులర్ రిడ్రెసల్గా కాకుండా జెన్యూన్గా నిర్వహించాలని నిర్ణయించాం. దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 2018 తర్వాత ఇటువంటి అవకాశం ఇప్పుడే వచ్చింది కాబట్టి ఎవరైతే సమస్యలు ఉన్నాయో, భూ వివాదాలు, వారందరూ కూడా రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇది చాలా అద్భుతమైన అవకాశం, ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆర్పీ సిసోడియా గారు చెబుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, తాడేపల్లి.